సామాన్యులు, మధ్యతరగతి కుటుంబీకులే వారి లక్ష్యం. జాలి, దయ, కరుణ అన్న మాటలకు అర్థాలే వారికి తెలియవు. రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి సంపాదించుకున్నారన్న కనికరమే లేదు. అమాయకులను దోచుకోవడమే వారి పని. ఇప్పటివరకు వృద్ధులు, విశ్రాంత ఉద్యోగులు, చిన్న చిన్న వ్యాపారులను మోసగిస్తూ వస్తున్న సైబర్ నేరగాళ్లు ఇప్పుడు గ్రామాల్లోని రైతులను వదలడం లేదు. కర్నూలు జిల్లా హలహర్వికి చెందిన రైతు మల్లికార్జునకు 15 ఎకరాల పొలం ఉంది. పిల్లల చదువు, వ్యవసాయ పెట్టుబడి కోసం తన పొలాన్ని తనఖా పెట్టి బ్యాంకులో 16 లక్షల రూపాయలు రుణం తీసుకున్నాడు. పిల్లల ఫీజులు, ఇతర అవసరాల కోసం 4,19,000 ఖర్చు చేయగా మిగిలిన సొమ్మంతా ఖాతాలోనే ఉన్నాయి. బ్యాంకులో ఉంటే భద్రంగానే ఉంటాయని భావించిన రైతు మల్లికార్జున సైబరు నేరగాళ్ల వలకు చిక్కి చిత్తయ్యారు. ఇటీవల అన్నదాత సుఖీభవ డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ కావడంతో దీన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రైతులను మోసగిస్తున్నారు. మల్లికార్జున్ ఫోనుకు పీఎం కిసాన్ పేరిట ఏపీకే లింక్ పంపారు. ప్రభుత్వం పంపిన మెసేజ్ అని భావించిన రైతు దాన్ని ఓపెన్ చేశాడు. వెంటనే సిమ్ బ్లాక్ చేసిన నేరగాళ్లు ఖాతాలో ఉన్న సొమ్ము మొత్తం ఖాళీ చేశారు. సిమ్ కార్డ్ బ్లాక్ అవ్వడంతో కొత్త సిమ్ తీసుకునేందుకు వెళ్లగా ఆధార్ కార్డు సైతం బ్లాక్ అయిందని తెలిపారు. అనుమానం వచ్చి బ్యాంకుకు వెళ్లి ఆరా తీస్తే ఖాతాలో సొమ్మంతా మళ్లించేసినట్లు తేలింది.